గాయ్స్ వైటీ స్టూడియోలో ఈ 5 సెట్టింగ్ చేసుకున్నారా? 5 సెట్టింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయని చాలా ఆడియన్స్ వీడియో చేశారు. సో ఈ 5 సెట్టింగ్స్ దేనికి అనమాట? ఈ 5 సెట్టింగ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయా? ఖచ్చితంగా వస్తాయండి. ఈ 5 సెట్టింగ్ చేసుకోకుంటే ఖచ్చితంగా వ్యూస్ రావు. 5 సెట్టింగ్స్ ఎనేబుల్ ఉంటేనే వ్యూస్ వస్తాయి. చాలా ఆడియన్స్కి తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్ హెడ్ అని పెట్టింది ఏంటిది అంటే గాయ్స్ ఇక్కడ ఈ 5 సెట్టింగ్స్ గిన ఎనేబుల్ పెట్టుకున్నాం అనుకోండి మనకు వ్యూస్ వస్తాయి. సో దానికి ఆఫ్ పెట్టుకున్నాం అనుకోండి ఏం కూడా వ్యూస్ రావు అండ్ ఏం అప్డేట్ రాదు, ఏం కూడా రాదనమాట. సో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండవుతుంది వీడియో అయితే. చాలా ఆడియన్స్ అయితే వీడియో చేశారు అండ్ దీనికి అడ్డం పెట్టుకొని మనం వ్యూస్ పెంచుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. దీని బయోడేటా మొత్తం మీ ముందట పెడతాను. సో దానికి ఏంటిది, సో ఇందాక నేను చెప్పాను కదా దానికి ఇనేబుల్ చేస్తే వ్యూస్ వస్తాయని చెప్పాను కదా. సో దానికి ఇనేబుల్ చేస్తే వ్యూస్ వస్తాయా వ్యూస్ రావా అనేది వీడియోలో ముందు మాట్లాడుకుందాం. సో దానికి ఇనేబుల్ చేసుకోవాలన్నా వద్దా? సో ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో వాళ్ళకు ఆల్రెడీ ఇనేబుల్ వస్తాయి అన్నమాట. కొన్ని సెట్టింగ్స్ అయితే ఇనేబుల్ కావు, దాన్ని ఇనేబుల్ చేసుకోవాలి. ఈ 5 సెట్టింగ్స్లో అండ్ మిగతా సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఇనేబుల్ చేసుకోవాలి. మొత్తం చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. సో చాలా ఆడియన్స్ అయితే వీడియో చేశారు హిందీలో కానీ అండ్ తెలుగులో కానీ చూస్తున్నాను. ఈ 5 సెట్టింగ్ చేస్తే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. సో ఈ 5 సెట్టింగ్ చేస్తే వ్యూస్ వస్తాయండి. సో వ్యూస్ అనేది ఎలా వస్తాయంటే గాయ్స్ ఇక్కడ మన కంటెంట్ పైన దమ్ము ఉంటే వ్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మన థంబ్నెయిల్ పైన దమ్ ఉంటే వ్యూస్ వస్తాయి, మన టైటిల్ పైన దమ్ ఉంటే వ్యూస్ వస్తాయి. అన్ని ప్రాపర్లీ చేసుకుంటేనే, ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటేనే వ్యూస్ వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు నాలాగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ కంటెంట్ పైన ఏముంది, ఆ కంటెంట్లో ఏముంది, ఆ వీడియోలో ఏముంది అని ఆడియన్స్కు తెలవాలి, వాళ్ళు అంటే నిలవాలి. సో ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఫస్ట్లో నేనేం చెప్పాను, అండ్ ఆ 5 సెట్టింగ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయని చెప్పాను. వ్యూస్ వస్తాయని చెప్తే ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారు కదా. అలా ఫస్ట్లో నేను ఎందుకు చెప్పానంటే ఆడియన్స్ వెయిటింగ్లో ఉండాలంటూ ఖచ్చితంగా నేను అట్లా చెప్పాను అనమాట. సో అది ఇనేబుల్ చేస్తే వ్యూస్ వస్తాయా అంటే వ్యూస్ వస్తాయా అనేది సో ముందు మాట్లాడుకుందాం. ఎందుకోసం అంటే చాలా ఆడియన్స్ కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఈ సెట్టింగ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా, ఆఫ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా, దాని గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది వీడియో అయితే. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, అది కూడా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే సో చేయవలసింది ఏంటి అంటే అన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి అండి. అండ్ చిన్న రిక్వెస్ట్ అండి, హైప్ చేసుకోండి. అండ్ ఇంకేముందంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అవ్వండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అకౌంట్ నుండి మీరు వెళ్ళి ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యాము అండ్ ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో మెంబర్షిప్ జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండి. జస్ట్ 59 రూపీస్. అండ్ 59 రూపీస్ జాయిన్ అయితే ఏమైతే అంటే అండ్ మీకు సో వెంటనే మీకు ప్రమోషన్ చేస్తాను అనమాట అండ్ కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్గా చూసుకోవచ్చు, నేను శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్లో అయితే వచ్చాను. ఇది కొత్త ఛానల్ అనమాట. సో ఇది చూసుకుంటే గాయ్స్గా ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను అండ్ 1 డే 1 అవర్ అవుతున్నది. 2.2K వ్యూస్ వచ్చినాయి, 99 లైక్స్ వచ్చినాయి, బాగుంది, రీచ్ బాగుంది దానికి. సో అండ్ 31 కామెంట్స్ అయితే వచ్చినాయి. దీనికి చూసుకుంటే ర్యాంకింగ్ బై వ్యూస్ చూసుకుంటే బాగానే ఉంది అండ్ వ్యూస్ చూసుకుంటే 2.2 ఉంది అండ్ ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ చూసుకుంటే 7.3% ఉంది. అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 3 minutes 42 seconds ఉంది. ఇది ఎందుకు చెప్పానంటే సో ఇది వీడియో చేశాను. సో వీడియో చేశాను కాబట్టి ఒక వీడియో లాస్ట్లో చేశాను అండ్ ఎస్ఈఓ గురించి, అంటే ఇది మీకు తెలవాలంటే చెప్తున్నాను అనమాట. ఎస్ఈఓ చేసుకుంటే మీకు వ్యూస్ వస్తాయని ఒక వీడియో చేశాను కదా. సో ఇదేనండి, ఎస్ఈఓ చేయడం నేర్చుకోండి, మళ్ళీ షార్ట్స్ వెళ్తుంది. ఎవరిదైతే షార్ట్స్ వైరల్ అవుతలేదో ఈ ఖచ్చితంగా ఈ ఎస్ఈఓ చేసుకోండి. చూడకుంటే వీడియో చూసేయండి, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తున్నది శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అనమాట. నేను ఈ వీడియో అప్లోడ్ చేసింది తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్లో. నేను ఈ వీడియో వచ్చింది అనమాట. చూసుకుంటే కాదు ఇక్కడ మీకు ఇక్కడ శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్లో చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను చేస్తాను అంటే కాదు ఇక్కడ సింప్లీ దీన్ని నేను ప్రొఫైల్ని సెలెక్ట్ చేస్తా. ఇక్కడ ప్రొఫైల్ ఉందా, ఇది ప్రొఫైల్ అన్నమాట. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్, స్విచ్ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ సెట్టింగ్ ఉంది, అకౌంట్ స్టేటస్ ఉంది, సెండ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ మనకు ఇక్కడ సెట్టింగ్స్ కావాలన్నమాట. దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేస్తే గాస్ ఇక్కడ ఇవన్నీ మనకు చూడండి గాస్ ఇక్కడ. సో ఇవన్నీ కనిపిస్తున్నాయా? సో ఇవన్నీ చాలా ఆడియన్స్ కన్ఫ్యూషన్ ఉంటారు. సెట్టింగ్ చేసుకుంటే ఏమన్నా వ్యూస్ వస్తాయని చాలా ఆడియన్స్ కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఇక్కడ మీకు చూపిస్తాను. పుష్ నోటిఫికేషన్కి ఓకే చేస్తా చూడండి. దీనికి ఓకే చేస్తే చూడండి ఎన్ని సెట్టింగ్స్ ఎనేబుల్ ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తా చూడండి గాస్ ఇక్కడ 1 2 3 4 5 సెట్టింగ్స్ అయితే ఎనేబుల్ అయి ఉన్నాయి అనమాట. ఎప్పుడు ఎనేబుల్ అయి ఉంటాయి? అది ఆల్రెడీ ఛానల్ పెట్టినప్పుడే ఇవి ఎనేబుల్ అయి వస్తాయి అనమాట. సో చాలా ఆడియన్స్ ఏం చేస్తారంటే దీన్ని ఆఫ్ చేసుకుంటారు లేదా ఆన్ చేసుకుంటారు. ఏదైనా ఆఫ్ చేసుకోవాలన్నా
వ్యూస్ వస్తాయి, ఈ పాలసీ ఆఫ్ చేసుకోవాలన్నా వ్యూస్ వస్తాయి, ఎర్న్ ఆఫ్ చేసుకోవాలన్నా సో ఇట్లా వ్యూస్ వస్తాయి. ఇట్లా చాలా ఆడియన్స్ కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఇవి దీనికి ఏం కదిలియాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవి ఇనేబుల్ చేస్తాయి, డైరెక్ట్లీ ఇనేబుల్ చేస్తుంది. చూడండి ఇది ఒకటి ఇనేబుల్ చేస్తాయి, అండ్ ఇది ఒకటి ఇనేబుల్ చేస్తుంది, ఇది ఒకటి ఇనేబుల్ చేస్తుంది, అండ్ ఇది ఒకటి ఇనేబుల్ చేస్తుంది, ఇది ఒకటి ఇనేబుల్ చేస్తుంది, అన్ని ఇనేబుల్ చేస్తాయి. దీని గురించి నేను డీటెయిల్గా వీడియో చేశాను, సో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇప్పుడు చెప్పమంటే చెప్తాను. ఇప్పుడు చూసుకుంటే guys ఇక్కడ అనలిటిక్స్ తెరవాలంటే సో మొత్తానికి ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసేయండి. అనలిటిక్స్ చూసుకుంటే ఇది అనలిటిక్స్ మనకు కనిపించాలి, మన డాష్ బోర్డ్లో అనలిటిక్స్ కనిపించాలంటే ఇది ఇనేబుల్ అయి ఉండాలి. ఫస్ట్ వన్ది చూసుకోండి, ఇది 5 సెట్టింగ్స్లో చెప్తున్నమాట. ఈ చూడండి మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందండి, అనలిటిక్స్ కనిపిస్తుంది కదా. చూడండి ఈ అనలిటిక్స్ అది మనకు డాష్ బోర్డ్లో కనిపించాలి అంటే ఇది ఇనేబుల్ అయి ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే guys ఇక్కడ అచీవ్మెంట్ చూసుకుంటే మీ ఛానల్ కింద మానిటేషన్ అయింది అనుకోండి, సో అచీవ్మెంట్ కనిపించాలంటే ఇది కూడా ఇనేబుల్ అయి ఉండాలన్నమాట. సో ఇది ఖచ్చితంగా ఇనేబుల్ అయి ఉండాలి. ఓకే, అండ్ ఇంకా చూసుకుంటే పాలసీ ఉంది. చూడండి పాలసీ అంటే ఏంటి, మీకు ఏదైనా పాలసీ కోఆపరేట్ స్ట్రైక్ గిన వచ్చింది అనుకోండి, కమ్యూనిటీ స్ట్రైక్ గిన వచ్చింది అనుకోండి, అది మనకు కనిపించాలి, అప్డేట్ ద్వారా రావాలి, మనకు ఇక్కడ మన వైటీ స్టూడియోలో రావాలి. కాబట్టి అది కూడా మనకు కనిపించాలి, కాబట్టి ఇది కూడా ఇనేబుల్ చేసుకోవాలి. ఈ పాలసీ ఇనేబుల్ చేసుకుంటేనే మనకు అది కనిపిస్తుంది. సో దాని ద్వారా మనం అపీల్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కాపీరైట్ స్ట్రైక్ గిన వచ్చింది అనుకోండి అపీల్ చేసుకుంటాం. లేదు మనకు కనిపించకుంటే మనం డైరెక్ట్లీ వీడియో అప్లోడ్ చేస్తాం, డైరెక్ట్లీ మనం ఛానల్కి మానిటేషన్ అప్లై చేస్తామంట. అప్లై చేస్తే మనకు ఆ ఛానల్ అది రిజెక్ట్ అవుతుంది, మానిటేషన్ రిజెక్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకు కనిపించకుంటే అది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఎందుకోసం అంటే ఇది పాలసీ అనేది ఈ సెట్టింగ్ అది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే మనకు అవన్నీ కనిపిస్తాయి. ఓకే, అదొకటి. అండ్ ఇంకోటి చూసుకుంటే ఎర్న్ ఉంది. ఈ ఎర్న్ బటన్ ఎందుకు అనుకుంటే కాదు, ఇక్కడ ఇది ఇనేబుల్ అయి ఉండాలి. ఇనేబుల్ అయి ఉంటే ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు మీకు మానిటేషన్ అయింది అనుకోండి, ఇన్ కేస్ మానిటేషన్ అయింది అనుకోండి, మానిటేషన్ అయిపోయిన తర్వాత సో అది మనకు రెవెన్యూ కనిపించాలి. ఇక్కడ మనకు వైటీ స్టూడియోలో రెవెన్యూ కనిపించాలి, ఏ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది, సో సిపిఎం ఎంత ఇస్తున్నారు, ఆర్పిఎం ఎంత ఇస్తున్నారు, అండ్ మొత్తం కనిపించాలి. కాబట్టి ఇది మొత్తం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకోకుండా అది ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, మనకు రెవెన్యూ ఎంత వస్తుంది కనిపించేది. ఓవరాల్ మనకు ఈయన మానిటేషన్ అయింది అనుకోండి, రెవెన్యూ ఎంత రావాలో అంతైతే ఖచ్చితంగా వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఈ ఎర్న్ అనేది ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతాయంటే మన వైటీ స్టూడియోలో డాష్ బోర్డ్లో అవన్నీ కనిపించాలి, కాబట్టి ఖచ్చితంగా ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంకోటి చూసుకుంటే కాదు ఇక్కడ ఇది కూడా చూసుకుంటే కాదు అప్డేట్. మీకు ఇప్పుడు వైటీ స్టూడియోలో మనకు ఒక బెల్ ఐకాన్లో కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా అక్కడ మనకు బెల్ ఐకాన్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. చూడండి జాగ్రత్త చూడండి, ఆ నోటిఫికేషన్ వస్తే ఏమైతే అంటే అప్డేట్ అందులో వస్తాయి అన్నమాట. ఏదైనా అప్డేట్ రావాలంటే యూట్యూబ్ నుండి ఏదైనా అప్డేట్ రావాలంటే అందులో మనకు వస్తాయన్నమాట. సో దాన్ని క్లిక్ చేస్తే అప్డేట్ ఏమొచ్చిందని మనకు తెలిసిపోతాయి అన్నమాట. సో అది తెలవాలంటే అప్డేట్ రావాలంటే ఖచ్చితంగా ఇది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఇది ఎనేబుల్ చేసుకోకుంటే ఏమైతే అంటే ఆఫ్ ఉన్నాయనుకోండి, మీకు అప్డేట్ ఏదైతే వస్తున్నదో అది కనిపించదు, మనకు చూడరాదనమాట. సో ఏం అప్డేట్ వచ్చిందని కనిపించదు అనమాట. ఓకే, సో ఇవన్నీ 5 సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి. చాలా ఆడియన్స్ కన్ఫ్యూషన్లో ఉన్నారు, లేదు మేము ఆఫ్ చేసుకుంటాం ఆన్ చేసుకుంటాం, మళ్ళీ ఆఫ్ చేయకండి, మళ్ళీ ఆన్ చేయకండి. ఎలా ఉందో అలాగే ఉంచండి. మీ కంటెంట్ పైన దమ్ ఉంటే ఎప్పుడైనా వ్యూస్ వస్తాయి, అది చాలా ఇంపార్టెంట్. ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకున్నారు అనుకోండి చాలా బాధపడతారు అనమాట. సో ఖచ్చితంగా ఇవైతే ఆనే ఉంచుకోండి. అండ్ ఇక్కడ ఆడియన్స్ ఉంది చూడండి, ఈ ఆడియన్స్. సో దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఏమైనా కనిపిస్తుంది అంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఇవన్నీ సెట్టింగ్స్ మనం ఛానల్ పెట్టినప్పుడే సెట్టింగ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఎందుకోసం అంటే చిన్న పిల్లల గురించి వీడియో చేస్తున్నారు అనుకోండి, ఇది ఎస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం డైరెక్ట్లీ సెట్టింగ్ చేసుకున్నాం కాబట్టి ఇది నో పెట్టేయాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ చూసుకుంటే మనం ఇండియా కాబట్టి ఇండియా అయితే పెట్టుకోవాల్సింది ఆబ్వియస్లీ అనమాట. ఓకే, సో తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ ఉంది, అండ్ ఇక్కడ చిప్స్ ఉంది, ఇవైతే హైప్ ఉంది, అండ్ కన్సర్ ఆటో క్యాప్షన్స్ ఉంది అనమాట. సో ఇవి క్లిప్స్ చూసుకుంటే మన ఇప్పుడు ఎవరైనా క్లిప్స్ మనది కట్ చేసుకొని యూజ్ చేసుకోవాలంటే ఇవి ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. వ్యూవర్స్ క్యాన్ క్లిప్ అండ్ షేర్ మై వీడియోస్. చూడండి ఇక్కడ డైరెక్ట్లీ ఇచ్చేసారు వీళ్ళైతే. చూడండి guys ఇక్కడ అవునా, ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏమైతే అంటే మన క్లిప్స్ మన వీడియోలో పార్ట్ అనేది కట్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే ఇది ఎనేబుల్ చేసుకోవాలి. అంటే మనం పర్మిషన్ ఇచ్చేలాగా అనమాట. లేదు ఇది ఆఫ్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, ఎవరికి పర్మిషన్ ఇచ్చేలాగా కాదు, వాళ్ళు యూజ్ చేయరాదు అనమాట. అండ్ కట్ చేయరాదు, క్లిప్ అనేది కట్ చేయరాదు. మీరు వీడియోలో చూసుకుంటే క్లిప్ కటింగ్ అని ఉంటుంది, మీరు వీడియో కింద చూసుకోండి. అండ్ ఎప్పుడైనా వీడియో ప్లే చేసేటప్పుడు లైక్స్ షేర్స్ అండ్ క్లిప్ ఉంటుంది అనమాట, చూసుకోండి జాగ్రత్త. ఓకే, అండ్ ఇక్కడ హైప్ ఉంది చూడండి, హైప్ చూడండి. ఈ హైప్ ఎవరైనా చేయాలనుకుంటే హైప్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకేముందంటే చూసుకుంటే ఇక్కడ సెన్సర్ ఆటో క్యాప్షన్స్ ఉందన్నమాట. సెన్సర్ ఆటో క్యాప్షన్ అంటే ఏంటి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, మనకు ఆటో క్యాప్షన్ కింద నా వీడియో కింద వస్తుంది చూడండి, అది అనమాట. సో నేను మాట్లాడుతూ ఉంటే అది సెన్సర్ లాగా మనకు ఆటో క్యాప్షన్ చేస్తుంది అనమాట. ఏదైతే వర్డ్స్ వస్తున్నాయి తెలుగులో వస్తాయి, ఇంగ్లీష్లో వస్తాయి, అలా వస్తాయి అనమాట. దాన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్లో చేసుకోవాలంటే ఇంగ్లీష్లో వేసుకోవచ్చు, మనం తెలుగులో మాట్లాడుతుంది ఇంగ్లీష్లో టెక్స్ట్ అయితే వస్తాయి అనమాట. అది చాలా మంచిగా ఉంటుంది. ఎవరికైనా తెలుగు రాకుంటే ఇంగ్లీష్లో చూడాలంటే ఇంగ్లీష్ వర్డ్స్ కింద వచ్చినాయి అనుకోండి,
వాళ్ళు ఇంగ్లీష్లో అర్థం చేసుకునే వాళ్ళు చూస్తారన్నమాట. చాలా బాగుంటుంది అదొకటి. అండ్ ఇక్కడ చూసుకుంటే కంటెంట్ కంట్రోల్స్ ఉంది, ఇంకా కరెన్సీ ఉంది అనమాట. అవన్నీ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. సో మీరు అవన్నీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మనకు చూసుకుంటే ఇవన్నీ పుష్ నోటిఫికేషన్ చాలా ఆడేసి నన్ను కామెంట్ చేస్తున్నారు ఏంటిదంటే ఇదేనండి పుష్ నోటిఫికేషన్ అన్న ఇది ఏంటిది, ఏమైనా ఎనేబుల్ చేసుకుంటే వ్యూస్ వస్తా ఇట్లా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఏం లేదండి, ఇవి సెట్టింగ్స్ ఏం చేసుకోకండి. ఆల్రెడీ మీరు ఛానల్ ఎప్పుడైతే పెడతారో అవి ఎనేబుల్ అయ్యే వస్తాయి అన్నమాట. మీరు చేయవలసింది ఏం లేదనమాట. జస్ట్ మీరు చేయవలసింది ఏంటిదంటే మీకు చాలా జాగ్రత్తగా వినండి. వైటీ స్టోర్ డిస్టాప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రీన్ కార్డ్ పెడతా చూడండి. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీరు చూసుకోండి ఇక్కడ ఏముంది చూడండి. అండ్ షో మోర్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఏం కనిపిస్తాయంటే కాస్త సీ మోర్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు లాంగ్వేజ్ చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ కనిపిస్తుంది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ తెలుగు లాంగ్వేజ్ గా ఉన్నది అనుకోండి, సో ఖచ్చితంగా మీ వీడియో తెలుగు వాళ్ళ దగ్గరికి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ లేదు మీకు యూఎస్కే అండ్ ఇట్లా వేరే లాంగ్వేజ్ గా ఉన్నాయనుకోండి, మీ వీడియో అవుట్ కంట్రీ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. అంటే వాళ్ళు చూడరు అనమాట. యూట్యూబ్ అలాగే పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు అల్గోరిథం అలాగే పనిచేస్తుంది. కాబట్టి మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పబ్లిక్ చేసే ముందు అండ్ అది ఖచ్చితంగా లాంగ్వేజ్ చూసుకోండి. మీ వీడియో తెలుగు లాంగ్వేజ్ అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, మీ లాంగ్వేజ్ ఏదోనో అది సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా. అలా సెలెక్ట్ చేసుకుంటేనే మీ వీడియో రికమెండ్లో పంపుతారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద ఏముంది చూడండి. సో అవన్నీ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో సెట్టింగ్స్ గురించి అయితే సపరేట్ వీడియో చేశాను. దాని గురించి ఇప్పుడు చెప్తే వీడియో లెంత్ అవుతాయి అన్నమాట.